హలో ఎవరిబడి వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముకు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా వైడ్ సిపిఆర్ రావడం జరిగింది. ఈ వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు మనం డిస్కషన్ చేసినట్టు 99% కేసులలో సైడ్ వేస్ ఉంటుందని చెప్పాము. చూడండి, చాలాసేపు అయితే ఈరోజు నిఫ్టీ సైడ్ వేస్లోనే మూవ్ కావడం అయితే జరిగింది. అంటే పెద్దగా మూమెంటం అయితే ఏమీ లేదు. ఇక మన స్ట్రాటజీ వచ్చేసి R19 ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. అలాంటి సందర్భం అనేది మనకు ఇక్కడ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, టార్గెట్ అనేది ఇదవుతుంది. బట్ టార్గెట్ అచీవ్ కాలేదు, స్టాప్ లాస్ అయితే ఇట్ కావడం అయితే జరిగింది. నిఫ్టీలో సప్లై డిమాండ్ కూడా ఇక్కడ వర్కౌట్ కాలేదు మనం ఇవ్వబడిన జోన్కి. ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ అంటే కింద ఓపెన్ అయింది, మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ లో అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి ఒక జోన్ ఇలా 2-3 టైమ్స్ కంటే ఎక్కువగా దీన్ని అప్ సైడ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనం ఇన్వాలిడేషన్గా కన్సిడర్ చేస్తాం ఆ జోన్ని. ఆ జోన్ అయితే ఫెయిల్ కావడం అయితే జరిగింది. రేపటి రోజున కొత్తగా 2 జోన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది, అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. ఈ జోన్ వచ్చేసి ఇది వర్జిన్ సిపిఆర్ జోన్. దీన్ని కూడా మార్క్ చేయండి, డ్రా చేయండి. ఇక అప్సైడ్లో గతంలో జోన్స్ ఉన్నవి, వీటిని చూడండి. ఇక్కడ ఒక జోన్ ఉంది, ఇక్కడ ఒక వర్జిన్ సిపిఆర్ జోన్ కూడా ఉండడం జరిగింది. ఈ జోన్స్ని అయితే డ్రా చేయండి. రేపు ఎలాగో బడ్జెట్ డే కాబట్టి డెఫినెట్గా హై వోలటైల్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టాప్ లాస్ అయితే స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి. రెండోది, జనరల్గా అందరూ PEC 2 బై చేసి ఉంటారు. ఏదైనా ఒకటి ప్రాఫిట్ వచ్చినప్పుడు దాన్ని బుక్ చేసుకొని రెండో దాన్ని హోల్డ్ చేసి అది కూడా ఇట్లా ఒక హై ఫామ్ అయిపోయి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు దాన్ని కూడా బుక్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి అందరూ PEC 2 బై చేసి ఉంటారు. అలా బై చేసినప్పుడు ఏదైనా ఒకటి ప్రాఫిట్లో వచ్చినప్పుడు ప్రాఫిట్ దాన్ని బుక్ చేసి లాస్ దాన్ని అవసరమైతే మళ్ళీ లాస్ది కూడా కొంచెం రికవర్ అయ్యి మళ్ళీ అది కూడా ప్రాఫిట్లో కనబడితే అప్పుడు దాన్ని కూడా బుక్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. సరే, అది ఇచ్ముక్ ఇండికేటర్తో అప్పుడు డిస్కషన్ చేసేటప్పుడు చూద్దాం, మాట్లాడదాం. ఆప్షన్ చైన్ డాటా చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఇది చాలా దూరం ఉన్నది. ఎందుకు ఇది ఇలా దూరంలో ఫామ్ అయినాయో నేను తర్వాత లాజిక్ చెప్తాను. ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది, బట్ దీన్ని అయితే కన్సిడర్ చేయకండి. ఇది కొంచెం హెవీగా చాలా దూరం ఉన్నది. ఈ రెండింటిని దీన్ని కూడా చూడండి వీలైతే, అవసరమైతే 17,900 ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అలాగే ఓవరాల్ సినారియోని చూసినప్పుడు లాంగ్ బిల్డప్ అయితే అయింది కాబట్టి బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్ డాటా చూద్దాం. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 16,500 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర బిల్డప్ అయింది. కాబట్టి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అయితే అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, ఓవరాల్గా పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. రేపు బడ్జెట్ డే కాబట్టి డెఫినెట్గా హై వోలటైల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఒకటి చూపెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇలా లాస్ట్ తక్కువ ప్రైస్ అన్నిటికంటే లీస్ట్ ప్రైస్ ఇక్కడే ఉంది. ₹2.60 దగ్గర 15,100. ఇంత డౌన్ సైడ్ అయితే రాదు మార్కెట్. మరి ఎందుకు ఇంత అబ్నార్మల్గా ఇక్కడ మూవ్ అయిందంటే చాలామంది రీటైలర్స్ రేపు హై వోలటైల్ ఉంటుంది, ఇలా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఇలా కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, మళ్ళీ ఇలా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి టూ సైడ్స్ PE బై చేయడం జరిగింది, CE బై చేయడం జరిగింది. తక్కువ అంటే మనకు తక్కువ ప్రీమియంలో లభిస్తుందని చెప్పి తీసుకున్నారు. కానీ ఇక్కడ ఇంప్లాయిడ్ వోలటాలిటీ అనేది 60 పైన ఉన్నది.
సో మనం చాలా అంటే చాలా వోలటైల్ ఉంటుంది. బట్ మనం ఈ హైస్ దగ్గర ఈ పీక్స్ దగ్గర బుక్ చేసుకోవాలి. సో మార్కెట్లో బడ్జెట్ అనౌన్స్మెంట్ చేసేటప్పుడు ఏదైనా న్యూస్ వస్తే సో డెఫినెట్గా పాజిటివ్ న్యూస్ అయితే అప్ సైడ్ వెళ్తుంది. సో అప్పుడు మనం సిని తక్కువ రేట్ దగ్గర బై చేసింది, ఎక్కడైతే తక్కువ రేట్లో బై చేసడం చూడండి. ఇక్కడ కూడా సి సైడ్లో కూడా చూడండి లాస్ట్లో ఎప్పుడు నార్మల్ డేస్లలో ఇలా ఉండదు. చూడండి 76,000 ఓపెన్ కాంట్రాక్ట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ ఎల్టీపీ ఎంత 1.50. సో ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది డబల్ కాదా త్రిబుల్ కాదా అన్న ఉద్దేశంతో సో ఒక్కొక్కరు 1000 అంటే లాట్ సైజ్ 1000 లాట్లు అలా 100 లాట్లు అట్లా బై చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో అలా బై చేసినప్పుడు సరే ఓకే, కానీ ఏమాత్రం చిన్న అంటే మనకు హై సైడ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా బుక్ చేసుకోవాలి. లేదు అంటే ఇది ఎందుకంటే ఇంత ఇంప్లాయిడ్ వోలటాలిటీ ఉన్నప్పుడు సో మీరు బుక్ చేసుకోకపోతే ఇమీడియట్గా ఇది మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది. టీటా డీకే వల్ల కావచ్చు, ఇమీడియట్గా డౌన్ సైడ్ వస్తుంది. సో ఏమాత్రం హై వచ్చినా డెఫినెట్గా బుక్ చేసుకోండి. మళ్ళీ బయటకు వచ్చేసి సో ఓన్లీ వన్ సైడ్ బుక్ చేయండి. సో మార్కెట్ పెరుగుతున్నంతసేపు మనకు సి ప్రాఫిట్ ఇస్తుంటుంది, పి లాస్ ఇస్తుంటుంది. సో ఫస్ట్ సిని బుక్ చేసి సో మళ్ళీ కొంతసేపటి తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు సో ఇక్కడ ఉన్న పీఈలో స్మాల్ ప్రాఫిట్ అయితే వస్తుంటుంది. అప్పుడు ఈ పీఈని కూడా బుక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇలా 2 సైడ్స్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి డెఫినెట్గా. సో హై వోలటైల్ అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వాచ్ చేసి సో టైమ్లీ బుక్ చేసుకోండి. ఇక ఇచిముకి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. ప్రైస్ అనేది సో క్లౌడ్లో ఉంది కాబట్టి న్యూట్రల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే సో డెఫినెట్గా ఫస్ట్ టైం ఈ లెవెల్ టచ్ అవుతుంది. సో 17,600 అయితే టచ్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఇంకా ముందుకెళ్తే నెక్స్ట్ టార్గెట్ సో ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 17,900 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. కాబట్టి ఈ 2 లెవెల్స్ టచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే నార్మల్ అయితే ఇది అవుతుంది. సో ఇంకా హెవీ గ్యాప్ అప్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇది అప్ సైడ్ సినారియో. డౌన్ సైడ్ సినారియో వచ్చేసి ఇవాళటి క్యాండిల్ యొక్క లో అనేది బ్రేక్అవుట్ వస్తే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ టచ్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 17,100 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇన్ కేస్ అది బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో 16,400 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఈ లోస్ బ్రేక్అవుట్ అయితే ఫస్ట్ ఈ 17,000 దగ్గర సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ డౌన్ అయితే డెఫినెట్గా ఇక్కడ వరకు 16,400 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఎందుకంటే రేపు ఎట్ సైడ్ అయినా ఒక బిగ్ మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఇంకా చెప్పాలంటే 2 సైడ్ ఉంటుంది. ఫస్ట్ ఒకసారి అప్ సైడ్ వెళ్తుంది, లేదంటే డౌన్ సైడ్ వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి కరెక్షన్ అయ్యి మళ్ళీ ముందుకు కూడా వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ కరెక్ట్ చూడండి. అంటే వాచ్ చేసి అంటే మీరు ఒకవేళ పొజిషన్ ఉన్నట్టయితే డెఫినెట్గా మిగతా రోజుల కంటే ఈ రోజును వాచ్ చేసుకుంటూ మీ యొక్క ప్రాఫిట్స్ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక అవర్లీ చార్ట్లో చూసినట్టయితే మనకు బేరిష్నెస్ షో చేస్తుంది. ఫ్యూచర్ కుమో బేరిష్లో ఉంది. ప్రైస్ అనేది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ పైన ఉంది. సో ఇన్ కేస్ రేపు వస్తే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. అప్ సైడ్లో 17,700 దాకా ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి 18,300 ఇక్కడి వరకు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. డౌన్ సైడ్లో వచ్చేసి 16,800 ఫస్ట్ టార్గెట్. ఇంకా కిందికి వెళ్తే 16,400 సెకండ్ టార్గెట్. సో కాబట్టి ఈ 2 అప్ సైడ్లో ఇవి, డౌన్ సైడ్లో ఇవి 2. సో కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఓవర్లాపింగ్ హయ్యర్ వాల్యూ సిపిఆర్ అవ్వడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ప్రీవియస్ డే హైను R1 కింద ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ రావడం జరిగింది. సిపిఆర్కి పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, స్టాప్ లాస్ ఏదవుతుంది. స్టాప్ లాస్ అయితే ఇటు కావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో మళ్ళీ సిపిఆర్ను డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సో మళ్ళీ ఇక్కడ మనకు సో ఇక్కడ
మళ్ళీ ఒకసారి ఫేక్ అవుట్ అంటే మళ్ళీ ఒకసారి స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే సో మళ్ళీ ఇక్కడ కూడా మనకు స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం జరిగింది. టార్గెట్ ఇది ఉంటుంది, బట్ టార్గెట్ అదైతే అచీవ్ కాలేదు. ఈరోజు అయితే బ్యాంక్ నిఫ్టీ చాలా వోలెట్ అంటే సైడ్ వేస్లో మూవ్ అవుతూ చాలా స్టాప్ లాస్ అయితే ఇట్టుకోవడం అయితే జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఒక లెవెల్ ఇవ్వడం జరిగింది. సో ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి ఈ లెవెల్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ అప్ సైడ్ అంటే డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఈ లెవెల్కి పుల్ బ్యాక్ రావడం జరిగింది. చూడండి వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఏదవుతుంది, స్టాప్ లాస్ అయితే ఇదవుతుంది. టార్గెట్ 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. మళ్ళీ డిమాండ్ జోన్ కింద ఇంకొక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ జోన్కి ప్రైస్ అయితే రావడం జరిగింది. వచ్చినప్పుడు ఎంట్రీ పాయింట్ ఇది, స్టాప్ లాస్ అయితే ఇది, టార్గెట్ 1:2 టైమ్స్ అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే రెండు జోన్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవ్వడం జరిగింది. సో నిఫ్టీలో కాలేదు కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే కావడం జరిగింది. అలాగే రేపటి రోజున ఇక్కడ ఒక రెండు జోన్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉన్నది, అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉండడం జరిగింది. ఈ రెండు జోన్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 39,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 39,000 దగ్గర బిల్డప్ అయితే కావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి 39,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ కావడం జరిగింది, లాంగ్ బిల్డప్ అయింది. కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. సో ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 37,000 దగ్గర బిల్డప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారీని చూసినట్టయితే పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ కావడం జరిగింది. పుట్ సైడ్లో షార్ట్ బిల్డప్ అయిందంటే పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. సో వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, వీళ్ళు పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ఫ్యూచర్ కుమో బుల్లిష్లో ఉంది. ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఎక్కువ శాతం బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. సో ఒకవేళ నిన్నటి క్యాండిల్ యొక్క హై అంటే బ్రేక్అవుట్ అయితే సో నెక్స్ట్ 39,000 ఫస్ట్ టార్గెట్ వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 40,000. సో ఫస్ట్ 39,000, సెకండ్ 40,000 ఇంకా అవి బ్రేక్అవుట్ అయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు లెవెల్స్ అయితే కంపల్సరీ మార్క్ చేసుకోండి. రేపు ఈ లెవెల్ డెఫినెట్గా టచ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది అప్ సైడ్ సినారీ. ఇక డౌన్ సైడ్ సినారీ వచ్చేసి ఈ బేస్ లైన్ అనేది దీని కింద బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, 37,615 లెవెల్ని బ్రేక్ డౌన్ అయితే సో నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,500 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉన్నది. సో డెఫినెట్గా ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో రేపు బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో సినారియో అంటే అప్ సైడ్ సినారియో అయితే ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్ ఇది. సో డౌన్ సైడ్లో మాత్రం ఈ లో కిందనే అంటే ఈ 37,615 కింద ట్రేడ్ అయితేనే డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో అంటే అంతకంటే కిందికైతే అంటే ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితేనే ఈ లెవెల్కి రావడానికి ఛాన్సెస్ ఉన్నది. కాబట్టి చూడండి సో ప్రైస్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందన్న ప్రకారం డిసిషన్ తీసుకుందాం. అవర్లీ చార్ట్లో అయితే మనకు ఫ్యూచర్ కుమో బులిష్లో ఉంది. సో ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బులిష్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అలా వస్తే సో ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ ఇందాక డిస్కషన్ చేసిన 39,000, నెక్స్ట్ ఇది ఎగ్జాక్ట్లీ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 38,500 ఫస్ట్ టార్గెట్, సెకండ్ వచ్చేసి 39 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉన్నది. ఇంకా ఇది బ్రేక్అవుట్ అయితే ఇందాక డిస్కషన్ చేసుకున్న 40,000 వరకు వెళ్తుంది. సో ఇక్కడ డౌన్ సైడ్ సినారియో ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి సో ఇక్కడ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,600 ఒక 600 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇందాక మనం డైలీ టైం ఫ్రేమ్లో డిస్కషన్ చేసుకున్నట్టు
అక్కడనేమో 37,500, ఇక్కడనేమో 37,600. సో ఈ లెవెల్ వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ వరకు 37 వరకు వస్తుంది. ఇన్ కేస్ అది బ్రేక్ డౌన్ అయితే సో నెక్స్ట్ 36,500 వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. కాబట్టి ఈ అప్ సైడ్లో 2 లెవెల్స్, డౌన్ సైడ్లో 3 లెవెల్స్ని మార్క్ చేసుకోండి. సో వీటికి వచ్చినప్పుడు ప్రైజెస్ అనేవి డెఫినెట్గా రిజెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక ఎఫ్ఐ డేటాను చూస్తే సో వీళ్ళు మళ్ళీ ఈరోజు కూడా సెల్ చేయడమే జరిగింది. సో వరుసగా సెల్ చేస్తూనే వస్తున్నారు. 7,000, 6,000, 5,000, ఈరోజు నియర్లీ 4,000 వరకు సెల్ చేయడం జరిగింది. సో కంటిన్యూగా సెల్ చేస్తూనే వస్తున్నారు. బట్ ఈరోజు ఒక పాజిటివ్ అంశం ఏంటంటే సో ఎఫ్ఐల కంటే డిఐలు ఈరోజు ఎక్కువ బై చేశారు. 36,624 అండ్ ఇక్కడ 3648 క్రోర్స్ని వీళ్ళు బై చేయడం జరిగింది. సో వాళ్ళకంటే ఈరోజు మన వాళ్ళు ఎక్కువ బై చేశారు. సో ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పవచ్చు. బట్ సో వీళ్ళది అప్పర్ హ్యాండ్ ఉంటుంది కాబట్టి కొంచెం కాషియస్గా అయితే ఉంటే బెటర్. సో వీళ్ళు ప్రతిరోజు సెల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ అవుతుందో వేచి చూద్దాం. సో డౌన్ అంటే ఈ ఎఫ్ఐ డేటా ప్రకారం అయితే సో మార్కెట్లో డౌన్ సైడ్ అంటే వీక్నెస్ అయితే మనకు షో చేస్తుంది. రేపు ఏమైనా పాజిటివ్ న్యూస్ ఉంటే సో ఏమైనా ట్యాక్స్ పరంగా కానీ ఇంకేదన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ పాజిటివ్ ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక ర్యాలీ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో లేదు నార్మల్గా ఉందనుకోండి బడ్జెట్, డెఫినెట్గా డౌన్ సైడ్ అయితే అంటే రేపు కాకపోయినా నెక్స్ట్ అప్కమింగ్ డేస్లలో డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. అలాగే ఇంటర్డే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టండి, ఉంచుకోండి. సో ఇవి నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్. రేపు నిఫ్టీ కూడా నారో సిపిఆర్ ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ట్రెండింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.